ప్రజలు కూడా. కేసీఆర్ సారే చెప్తుండు కదా 200 పెన్షన్ 2000 చేసిండు కదా, మనది ధనిక రాష్ట్రం అంటుండు కదా సారు. కాబట్టి నిజంగానే ఇల్లు కూడా ఇస్తారేమో, 2000 4000 చేస్తారేమో అనుకున్నారు. ముసలవ్వకు ముసలయ్యకి ఇద్దరికి ఇస్తామన్నారు పెన్షన్లు. ఇంట్లో ఇద్దరుంటే భర్త భార్య ఇద్దరికి 4000 పెన్షన్ ఇస్తా అని చెప్పారు. నిజమే ఇస్తారేమో అనుకున్నారు. ఇక 10 ఏళ్ళు అయినాక కొద్దిగా బోర్ కొడుతుంది కదా, 10 ఏళ్ళు అయినాక బోర్ కొట్టింది వాళ్ళకు కూడా. ఇంకోటి మనం ఒక రైతు సోదరుడు చెప్పిండు నాకు, 10 ఏళ్ళకి ఒకసారి పంట మార్పిడి చేయాలి కదా సార్ అన్నాడు నాతో. ఒక అట్లా అనుకున్నారు కొంతమంది, అట్లా అనుకొని పంట మార్పిడి చేసిండ్రు. ఇవాళ ఏమైంది, ఇది అయింది కథ, ఉల్టా అయిపోయింది. పాలు ఇచ్చే బర్రెను పక్కన పెట్టినాం, తన్నే దున్నపోతుంది తెచ్చుకున్నాం. ఏం చేస్తే దున్నపోతు తంతదా తన్నదా, తంతున్నది. ఇప్పుడు ఇక మరి తన్నినప్పుడు పడాలనా లేదా, 5 ఏళ్ళు పడాలి తప్పది. గది వచ్చింది బాధ ఇప్పుడు. కానీ ఇది మంచిదే ఒక రకంగా, ఎందుకంటే ఊకే చూస్తే కూడా, ఊకే మంచిని చూస్తే కూడా అర్థం కాదు. అప్పుడప్పుడు చెడు చూస్తేనే మంచి విలువ తెలుస్తుంది, అప్పుడప్పుడు చీకటి చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది, అప్పుడప్పుడు గాడిది సవారి చేస్తేనే గుర్రం విలువ కూడా తెలుస్తుంది. ఇలా గదే జరుగుతున్నది. ఇలా ఎటు పడతాడు మాట్లాడి నోటికి వచ్చి కూర్చున్నారు.